అంటే కాదన్న ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, మీరు ఇది ముందు పెట్టి చెక్ చేసుకో ఇది మొత్తం గోల్డే అంటారు. బిల్ల తీసి ఇస్తే సూర్యాబాయి బిల్ల తీసుకొని చూసుకో ఇది మొత్తం గోల్డే అంటారు. ఏ కాన్ఫిడెన్స్‌తో అన్నారు మీరు? చెకింగ్‌కి పోతున్నా కూడా మీరు ఎందుకు వెనక్కి తగ్గలేదు? మీకు ఒక విషయం తెలుసా అన్న? యాక్చువల్లీ దిమాక్ ఉన్నోళ్ళకి, గోల్డ్ గురించి తెలిసినోళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే యాంకర్ ఉంది కదా! ఎప్పుడు కూడా గోల్డ్ ఏసుకోలే, గోల్డ్ చూడలేదు అనుకుంటా ఆమెకు. ఓకే. తెలియదు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లే. పక్కన వాడిని చెక్ చేసేవాళ్ళు కూడా పూర్తి క్లియర్‌గా కావట్లే. వాడిని టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. ఓకే. చెక్ చేసేవాడిని కూడా టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. తెలివైన వాడికి ఎవరికైనా అర్థమైపోతుంది. అప్పుడు కొండ విజయ్ గారు పక్కన చెప్తున్నారు కదా! అండ్ ఆయన కూడా చెప్తున్నారు ఎంత పెద్దది చెక్ చేయాలంటే ఒక తనిష్క లాంటి దాంట్లోనే చెక్ చేయాలి. మా అలాంటి మిషన్ టూల్ లేవు. ఎవడో వాడు అనామకుడు వాడు చెప్పింది బట్టి 5 తులాలంటే నేను అట్లా ఇప్పుడు వాడిని కూడా నమ్మాలని లేదు. పోనీ ఇంకా ఫిగర్ 5 తులాల కన్నా తక్కువ కూడా అయిండొచ్చు కదా, పోనీ 5 తులాల కన్నా ఎక్కువ కూడా అయిండొచ్చు కదా. వాడిని ఏమైనా నిర్ధారణ చెప్పాడు కదా 3 తులాలు ఉండొచ్చు, 5 తులాలు ఉండొచ్చు, ఇదో 3 అదో 5 అన్నాడు కదా. కానీ మీరు మొత్తం గోల్డ్ అని బల్ల గుద్దుతున్నారు కదా అక్కడ. ఇప్పుడు లాస్ట్ అది వెండి అని తేల్చే ఆయన బిల్ల వెండి అని తేల్చే దాని మీద 916 KDM అని వేపిస్తే తెలుసా? తేల్చడానికి వాడేవాడు వాడు ఏమైనా రెడీ చేసినాడా, వాడి మ్యానుఫ్యాక్చర్ ఏమైనా చేసినాడా, దీన్ని ఏమైనా పూర్తిగా మెల్ట్ చేసి ఎంత ఉందని ఏమన్నా అది ఏమన్నా చేసిండా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ముగ్గురిని కూర్చోబెట్టాడు కదా, ముగ్గురిని కూర్చోబెట్టి ఆడొక మిషన్ ఏర్పాటు చేసి మెల్టింగ్ చేపియాలి. మెల్టింగ్ చేపిస్తే దాంట్లో బంగారం ఎంత వెళ్తుంది, ఇత్తడి ఎంత వెళ్తుంది, ఇంకేం వెళ్తుంది, ఎవరు గోల్డ్ మని ఎవరు ఫేక్ గోల్డ్ మని బయటపడుతుంది. వాళ్ళకేం తెలుసనా బాయమ్మ పొట్టు ఏం తెలియదు, ఏం తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళను ఆమె యాంకర్ ఏదో అడావిడి చేసి వాడిని ఏదో అడావిడి చేసి చెప్పేదాకా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అది కూడా గేము పక్కా ఫిక్స్ గేము. అయినా అవన్నీ పక్కన పెడితే ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు ఏమవసరం? నువ్వు ఎవరిన పోయి నేను నమ్మేనేకి నేనేమన్నా నేను అడిగేది ఒకటే స్ట్రేట్గా, నీ దగ్గర దేన్ని గిరివి పెట్టి నీ దగ్గర పైసలు తెంగిపోయినా లేదు, నువ్వేం చేయలే కదా. నా వల్ల నీకేంది ప్రాబ్లం? నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఇష్టం పోయి ఏదన్నా ఉంటే నేను సమాధానం ఐటీ వాళ్ళకి చెప్పుకుంటా, ఐటీ వాళ్ళతో నేను చేసుకుంటా. కాదన్న గతంలో ఇది గోల్డ్ కాదన్న తంత చీరుతా ముక్కలు చేస్తా అన్నావు కదా గతంలో, మరి ఇది కాదని తేలిందిగా. ఏమో మరి నాకు తెలియదా నాకు కాదని తెలియదు. మరి మీరే చెప్తున్నారు కాదని చెప్పడానికి మీరెవరు? అంటే ఒక్కటేనా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అంటే మేము అందరం ఏమనుకుంటాం అంటే వేసుకునేదంతా గోల్డ్ అనుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే అందరు గోల్డ్ మ్యాన్ లా మెలిపేయాలా, అన్ని చెక్ చేయాలా. అప్పుడు ఎవరు గోల్డ్ మ్యాన్ ఎవరు కాదో తెలుస్తాయి. మీ అందరు మార్కెట్ లో మస్తు మంది ఉన్నారు గోల్డ్ మ్యాన్. దాంట్లో ఎంత ఏదో ఇంకా నాదన్నా తెలిసి వాళ్ళైతే ఇంకా అసలే తెలియదు. అండ్ ఈ మధ్య అయితే ఎవరు వేసుకొని కూడా వేసుకోవట్లే. ఇది జరిగినప్పటి నుంచి అంతేగా మరి ఇంకే వేసుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచి అసలే వేసుకోవట్లే అసలు. అంటే కాదన్న కొంపదీసి నీ దగ్గర గోల్డ్ ఉన్నా కూడా కావాలని ఇట్లా నకిలీ చేసుకొని తిరుగుతున్నావా? అంటే మార్కెట్ లో ఇప్పుడు ఒక చిన్న మాట, రాజకీయ నాయకులు వాళ్ళకి 100 కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి. 100 కోట్ల ప్రాపర్టీ ఉంటే ఐటీ వాళ్ళకు 5 కోట్లు చూపించుకుంటారు. ఒక మాట చెప్తున్నా, ఈ ఎవరికి ఉండేటి వాళ్ళకు ఉంటే అన్న. ఇప్పుడు అన్న మీ ధనవంతుల ప్రాబ్లమ్స్ మాకు తెలియదు. అదే చిన్న విషయం అన్న. ఇక్కడ ఏ మిస్ ఏది ప్రాబ్లం అయినా ఇరుక్కునేది మేమే. మేము కష్టపడిగో మేము వాడిని దగ్గర దిగిపోయి వాడిని కడుపు కొట్టి సంపాదించిన పైసా కాదు, మేము కష్టపడి సంపాదించిన పైసా. కాబట్టి మేము కొంచెం ఆలోచించుకోవాలి. మాకు ₹1 పోయినా కూడా బాధ అనిపిస్తుంది. మందిని కొట్టి సంపాదించింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుని పోయినా కూడా బాధ అనిపించదు. మేము కష్టపడి సంపాదించినాం, మాకు బాధ అనిపిస్తుంది అన్న. కొన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తాం మేము అప్పుడప్పుడు. అంతే. మాకు పైసలే ఇంపార్టెంట్. అంతే కదా మరి, అది లేకపోతే ఎట్లా బండి నడవదుగా. అంటే ఎట్లన్నా మీకు అంటే ఇప్పుడు మీరు నిజంగా జిమ్ ట్రైనరా లేదంటే జిమ్కు రెగ్యులర్గా వెళ్తుంటారా? ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇదంతా? నేను దగ్గర జిమ్ వదిలేసి కూడా చాలా రోజులు అయింది. మీకు ఉండేనా ఇంతకుముందు జిమ్ ఉండేనా? లేదు బ్రో. జిమ్ అసలు ఈ జిమ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు ఏదో చికెన్ అని జిమ్ అని చెప్పినా కదా చూసి దాన్ని పట్టుకొని మనం వేలాడడం కూడా టైం వేస్ట్. కరెక్ట్. అంటే ఏం లే, ఒకసారి మన షో ద్వారా ఏది నిజమో ఏది అబద్ధం ఒకసారి తేల్చేస్తే ఒక పని అయిపోద్దని, అంతకంటే ఏం లా. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఇదేంటన్నా వాచ్ ఇది అబద్ధమా నిజం? మళ్ళీ ఇప్పుడు నాకు టెన్షన్. ఇప్పుడు అంటే మీరు గోల్డ్ కాదని చెప్పి గోల్డ్ కాదు, వాచ్ గోల్డ్ కాదు.
అని చెప్పిన డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఐటీ వాళ్ళకి భయపడి నిజం చెప్పట్లేదు. లేదన్నా ఒక విషయం తెలుసా అన్న, నాకు తెలిసి ఈ మార్కెట్లో గోల్డ్ వాచ్ అయితే ఎవరి దగ్గర లేదు. ఓకే. గోల్డ్ వాచ్ కూడా కొన్ని జాతకాల ప్రకారం ఎవరు వేసుకోరు. అచ్చా. ఒకవేళ గోల్డ్ వాచ్ అన్నా కూడా మీరు నమ్మకండి. అండ్ ఇంకొక విషయం, పూర్తిగా ఇది గోల్డ్ అన్నా కూడా మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే పూర్తిగా గోల్డ్ దేంట్లో కూడా ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే నమ్మినోడు చూతేగాడే. అంతేనా? సో మీరు ఐటీ కూడా కట్టట్లేదట కదా గత 6 years నుంచి? 2 years నుంచి. అది కూడా మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర 6 years అని అంటే మీరు కూడా కాపీ పేస్ట్ చేసి. లేదు. అదే మీరు కూడా కాపీ పేస్ట్ చేసారు. అంటే ఇప్పుడు నేను ఆరని చెప్పాను, ఒరిజినల్ చెప్తారు కదా. 2 years నుంచి. అది కూడా ఎందుకు వేరే హెల్త్ ఇష్యూ ఉండి డిప్రెషన్ లో ఉండి 2 years నుంచి కట్టలేదు. ఓకే. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నా. మనం ఎంతైతే అవి చూపించినామో, ఎంతైతే అయింది దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తాయో వచ్చేటివి వస్తాయి. మనం ఏవైతే చూపించలేదో అది వాళ్ళు ఉంచేసుకుంటారు అంతే. ఓకే. అవి ఉంచేసుకుంటారా? అంతే కదా అన్న. ఇప్పుడు మనం చూపించిన దాంట్లోకే మన దగ్గర అవన్నీ ఉంటాయి. మిగతా చూపించిన దాంట్లోకే మనం ఉంచుకుంటారు. దానికి ఎవిడెన్స్ లేని దానికి ఉంచుకుంటారు కదా. ఎంత ఉండొచ్చు టోటల్ గా? ఎన్ని కిలోలు ఉండొచ్చు మీ దగ్గర? నా దగ్గర అంత కిలోలు అట్లా ఏం లేదన్న. పర్లేదు, నేను వేసుకోవచ్చు. నేను వేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించే అంత మాత్రం ఉన్న దగ్గర ఉంది. ఇప్పుడు బిల్లులు లేని ఎంత ఉండొచ్చు? ఒక 50 తులాలు ఉంటాయా? బిల్లులు లేవు నా దగ్గర, ఏం లేవు. అన్ని బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర 32 సెట్లు ఉన్నాయా? ఇది ఇంకా పెద్ద ఫేకు. నేను ఆ రోజు వేసుకొని పోయింది ఒక కడము, ఒక చేను, 4 ఉంగరాలు. అవును. దాని ఒకటేమో 32 అంటాడు, ఇంకోటేమో 24 అంటాడు. వాళ్ళని ఏమనాలో కూడా నాకు ఇది చెప్తున్నా కదా. ఇది అంతా ఇక మీరు కూడా అన్ని సార్లు అడగకూడదు. నేను అట్లా కాదన్నా, అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అందరు ఏమన్నా అన్న దగ్గర 32 సెట్లు ఉన్నాయి, అవి రోజుకో సెట్ వేసుకొస్తాడన్న, మొత్తం అవన్నీ కూడా ఫేక్, అవన్నీ ఉట్టియే అని అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం నేను కూడా సోషల్ మీడియాలో విన్నమే తప్ప అది నేను ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. అన్ని సెట్లు ఉంటాయని, అన్ని సెట్లు ఉన్నాయని. అది కూడా ఫేకే. ఓకే. మాక్సిమం దీంట్లో 90% అంతా ఫేకే. నా ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి కదా, ఫేక్ అని అందరికి మీ మీడియాలో కూడా తెలుసు అది ఫేక్ అని. ఏదో ఇక మీ ఛానల్కి వచ్చినా కాబట్టి మీరు అడుగుతున్నారు కానీ లేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే అన్న, ఏది ఫేక్ ఏది నిజం అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు. ఒకటి అన్న, ఇవాళ మనం జరిగేది ఫ్యాక్ట్ చెక్ అన్న. ఇవాళ మనం చేస్తున్న ఇంటర్వ్యూ ఫ్యాక్ట్ చెక్ ఇంటర్వ్యూ. మీడియాలోకి చెప్పేది నేను ఒకటే, దీనిల మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఫేమస్ చేయకుండా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇవన్నీ ఇప్పటికే వదిలేసిన టాపిక్ వేరే దాని మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటది అనేది నా ఒపీనియన్. అందరికీ కూడా నేను అదే చెప్తా అన్న. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అవునా, బాగా సీరియస్ ఉన్నారు జనాలు. మధ్యలో ఇట్లాంటి చిన్నది ఉంటే తప్పేం పోయిందన్న. మధ్యలో రిలాక్స్ అవ్వాలిగా. చిన్న రిలాక్స్ కావాలని చెప్పి నాలాంటి వాడుకుంటారా? వాడుకోలేదన్న. నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసి వచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల, మంచి జరిగింది. ఇప్పుడు నిజంగా అంటారా అన్న? 100% అన్న. వెంకన్నతో పెట్టుకుంటే ఐదర్ మంచి అయినా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. 100% మంచి అన్న. ఎందుకంటే ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఇప్పుడు అదే అయితే వాస్తవం. కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు కానీ, మీ మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. అంతే అంటారా? మొత్తం పోయి ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు ఐటీ వాళ్ళకి, ఎట్లా బయట నిలబడతారు, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. అక్కడ నిలబడ్డారు అనుకో, ఇక మీకు తిరుగులేదు, ఇక అయిపోయా. నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపనిందలు ఇంకా తొలగిపోలే, ఇంకా నడుస్తుంది మీకు. అయిపోయింది నా కథం. రేపు తోని ఇంకా ఈ టాపిక్ అనేది ఉండదు, ఇంకా మర్చిపోతాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వారం నుంచి ఆ రీన్ క్యాస్ ఇట్లా అడుగుతుంది. ఇంకా జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు. ఓపిక నశించిపోయింది జనాలకు కూడా. అందుకే వాళ్ళు రియాక్ట్ అయి పెట్టేస్తున్నారు వీడియోలు. ఆయన ఏది వేసుకుంటే మీకు ఏం చేసే ఉంది ఆయన, మీ పనులు మీరు చూసుకోండి. ఓపిక నశించిపోయింది.